విశాఖ జిల్లా పెడగంట్యాడలో ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ ద్వారా చుట్టుపక్కల గ్రామాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ప్లాంట్కు సంబంధించి యాష్ పాండ్, దుమ్ము, ధూళి వల్ల సమీప గ్రామాలైన దాసరిపేట, మరడ దాసరిపేట, మరుబాయి, అప్పికొండ, చేపలపాలెం, ఎల్లంపేట, రాజీవ్ నగర్, నక్కవానిపాలెం గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణులు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు బారిన పడుతున్నారు. దీనిపై హిందూజా సంస్థ కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. తమ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరుతున్నారు. రావడం వల్ల కాలుష్యం మీద విషవాయువులందరూ కూడా బీచ్లోనే వదిలేసి మత్స్య సంపద అలాగా కోల్పోయి ఒక ఉద్యోగం కానీ ఏది కానీ పట్టించుకోక కనీసం నిర్లక్ష్యంగా మా ప్రజలు ఆగ్రదానంగా చూసుకొని చేతకంతనంలో చూసుకొని ఆల్రెడీ చుట్టూ ఒకే ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామమే అంటిపట్టుకో ఉందో మాకు వాళ్ళకే ఉద్యోగాలు తప్ప మీరెవరో మాకు సంబంధం లేదు అన్నట్టు గతంలో చేయడం జరిగింది. మాకు మత్స్య సంపద పోయి ఒక ఏదైతే కాలుష్యమైన వాటర్లో ఏదైతే బీచ్లో విషవాయువులు కలిసిపోతున్నాయో ఆ ద్వారా వచ్చిన చేపలు కూడా మాకు తగ్గిపోయి మేము ఈరోజు ఆ మత్స్య సంపద కూడా కోల్పోయి ఉన్నాం. ఈ రోజు అయితే ఏం జరుగుతుందంటే హిందూజా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యాస్బగ్ మా గ్రామానికి ఆనుకో ఉన్న పెద్ద గుంత తవ్వి ఈ యొక్క కార్యక్రమానికి దుష్పాదన చేసి పెట్టారు. ఇదైతే మేము గతంలో కూడా మేము గ్రేవన్స్కి కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హిందూజా యాజమాన్యం దిగొచ్చి ఈ యొక్క ఆపకపోతే మాత్రం రానున్న రోజుల్లో దీన్ని పై లెవెల్కి తీసుకొని, అలాగే మీడియా అనేది చాలా గొప్పది. మీ పాత్రికేయుల మిత్రుల ద్వారా మేము మా బాధను చెప్పుకుంటున్నాం. మీరు ఈ యొక్క బాధని పై లెవెల్కి తీసుకెళ్ళి మా యొక్క సమస్యను ఈ మారుమూరు గ్రామంలో ఏదైతే అప్పికొండ, రాజీనగర్, మురబాయ్, ఈ యొక్క దాసరిపేట ఇలా పరిసరాల ప్రాంతాలు ఉన్నాయో ఏ ఒక్క కుర్రోడు కూడా ఉద్యోగం రాలేదు. ఈరోజు మేము ఇక్కడ హిందూజా పవర్ ప్లాంట్ దగ్గరలో గ్రామాలు పక్కన ఉన్నటువంటి మనుషులు వేల కుటుంబాలు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే హిందూజా యాస ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద గుయ్యి తవ్వి దాన్ని మట్టితో కూర్చకుండా యాసను తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల పక్కనే ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ పక్కనే మత్స్యకారులు ఉన్నారు. పాపం వాళ్ళకి రాబోయే పంట కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చాలా నరకం అనిపిస్తున్నారు. అలాగే మరి 77వ వార్డులో 36 గ్రామాలండి. ఈ గ్రామాల్లో చాలా లక్షల మంది బ్రతుకుతున్నారు. కనీసం కూలి పనులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ కూడా ఈ పొల్యూషన్తో మనం చాలా ఇబ్బందులు పడుతూ మనం బ్రతకడం వల్ల చాలా అనారోగ్యాలు కూడా రావడం జరుగుతుంది. దయచేసి ఇది కానీ ఇంతటితో ఆపకపోతే ఈ హిందూజా పవర్ ప్లాంట్కి హెచ్చరిక ఏంటంటే ఇది పై స్థాయికి, ఒక రాష్ట్ర స్థాయికి ఈ మీడియా ద్వారా తీసుకెళ్ళి మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడానికి మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు ఒక నెల 2 నెలల నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో 2 లక్షల 3 లక్షల టన్నుల గ్రావెల్స్ని హిందూజా యాజమాన్యం వాళ్ళ యొక్క సొంత పనులకి తరలించింది. ఈ తరలించిన ప్రదేశంలో ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దానిలో దాదాపుగా కొన్ని వేల టన్నులు, లక్షల టన్నులు యాష్ను ఇక్కడ తరలించి ఇక్కడ ఫిల్ చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నారన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ పక్కనున్న చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా భూగర్భ జలాలన్నీ కూడా పాడైపోతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పుకొండ గ్రామము, మురుబై, దాసరపేట, రాజీవ్ నగర్, ఇంకా మా వార్డులో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే